ఆగండి. ఏంటి ఓ అని ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు డబ్బులు తోపేసి? ఆ డబ్బులు నావి. మర్యాదగా నా డబ్బులు ఇక్కడ పెట్టాలండి, లేదా మీకెళ్ళ ముందే పెట్రోల్ తో ఆత్మహత్య చేసుకుంటా. ఓయ్ 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 ఓయ్. ఒరే అన్నా, నేను చేస్తున్నా. నాస్తికుడు నువ్వే తప్పు. అమ్మమ్మ రాబే, అమ్మమ్మ తొందరగా. నేను పెట్రోల్ పోసుకున్నా, చచ్చిపోదలుచుకున్నా. నిప్పై పొల్లై, అగ్గి పొల్లై తీసేయి. అయ్యో, నిజంగా తగలబడితే చచ్చిపోతావేమో. చచ్చిపోతా. నాకు డబ్బు కంటే ప్రపంచంలో ఏది ముఖ్యం కాదు. డబ్బంటూ ఉంటే డెడ్ బాడీ కూడా పైకి వచ్చింది. కాల్చేయి, చచ్చి వాడి దెయ్యమే పడతా. ఎట్లాంటి దెయ్యమో తెలుసా నీకు? ఇట్లాంటి దెయ్యం. నే చచ్చిపోతే నా చావు కారణం మా అయ్య ఫస్ట్ ఫ్యామిలీ కొడుకు మా అన్న, వాడే కారణం అని ఇందులో మరణ వాంగ్మూలం రాశా. లోపలికి అమ్మా, మీరు కూడా లోపలికి వెళ్ళండి. మరణ వాంగ్మూలం చెప్పేస్తే బతికిపోతావా? రే మళ్ళీ రాస్తారా? అమ్మమ్మ నన్ను కొడతారా నువ్వు? రే నన్ను కొడతారా నువ్వు? పక్కనేగా నువ్వు బండు అనేగా కొట్టారా? తప్పే నా కొడక. తను నా కొడక పద్దికాలు ఇది. తండ్రా తను కొట్టరా సాలే. వాడు చరిత్ర హీరోడు అవుతున్నాడు. అటు పట్టుకో తనేస్తా. అప్పుతున్నా కారణం ఉందా? ఇందులో ఏమైనా సామాజిక న్యాయం ఉందా? ఆ మనిషిని ఆపితే నిలబడి మనిషిని కొడతారా నువ్వు? ఒరే తండ్రి, నీ పక్షపాతం నాకు అర్థమైంది. వీడు నీ మొదటి పెళ్ళా కొడుకు, నేను నీ రెండో పెళ్ళా కొడుకుని. వాడంటే నీకు ఇష్టం. వాడు నన్ను తెగదన్నాడు. అప్పటిదాకా కాముకున్నావు, చివరిలో వచ్చి పట్టుకున్నావు. నేను వాడిని ఒక్క తను తనపోతుంటే నన్ను ఆపి నన్ను కొట్టిపారు నూకావు. వాడంటే నీకు ప్రేమరా? నీ ప్రేమంతా వాడికే, ఇంట్లో ఫుడ్ అంతా వాడికే. చూడు, వాడికి నాకు పర్సనాలిటీ తేడా. నేను పిరిగిలాగున్నా, వాడు ఎనిగిలాగున్నాడు. చూడు, వాడు కాలంతలా ఉందో, వాడు తొడంతలా ఉందో. నేను చూడు పక్కన కొడుకుని, నా కాలు పుల్లలాగుంది. నా చేయి చూడు చిన్న కండ, వాడు చేయి చూడు పెద్ద బండ. అన్నమంతా ఇడికే పెట్టి పారు నూకావు. నీ మొదటి పెళ్ళ పాలు వీడికే, మా అమ్మ పాలు వీడికే. నాకేం పోసా నువ్వులో నీళ్లు తప్ప. ఒరే డాడీ, అసలు నాకు భూమి ఎందుకు పచ్చట్లేదో నాకు అర్థమైపోయింది. అది కూడా వీడికే పెడతావు. నీకు పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే చంపేస్తాను. రావద్దు. నేను బ్రతుకుండగానే కర్మకాడ పెట్టిన కొడుకు చెప్పాయి. నా భూములు నాకు పంచు, లేదా ప్లాంటర్ దగ్గర అంతా తీసుకుంటాను. ఈ థర్మల్ పవర్ ప్లాంట్ ఎందుకు వద్దనుకున్నాను నీకు తెలుసా? ये केला का पेड़ इतना लंबा चौड़ा है क्या? हमारा श्रीकाकुलम जिले में सोमेश्वरपेट एरिया में केला ऐसा ही पैदा होता है, बड़ा बड़ा। ఈ జాతికి చెందిన అరటిగెలలు ముఖ్యంగా మా బీల నేలలోనే పండుతాయి. అది ఉత్తరాంధ్ర బీల గొప్పతనం. ఈ జాతికి చెందిన అరటిగెల వల్లే మా నాన్నకు ఉత్తమ రైతు అవార్డు వచ్చింది. अच्छा क्या है उत्तरांध्र? ఇప్పటి ఒరిస్సాలోని రాయగడ్డ నుండి తూర్పుగోదావరి జిల్లాలోని పంపానది తీరాన ఉన్న అన్నవర దేవస్థానం వరకు ఉత్తరాంధ్రయే సార్. బ్రిటిష్ కాలం నాటి గంజాం జిల్లాయే నేడు ఉత్తరాంధ్రగా పిలువబడుతున్న సార్. ఆప్యాయత అనురాగాలతోటి, మాననీయ కోణాలతోటి, పాడి పంటలతోటి, సిరి సంపదలతోటి అలరారేది ఈ ఉత్తరాంధ్ర. ఈ భూమి సరిహద్దులన్నీ కొలవండి. అలాగే సార్. మొత్తం అక్కడ నుంచి ఇక్కడ దాకా. यस सर. ఆగండి ఆగండి బాబు, ఆగండి. ఏంటి బాబు ఈ కొలతలు? ఈ భూములన్నీ థర్మల్ ప్లాంట్ కోసం కొనుక్కున్నాం, అందుకే కొలతలేస్తున్నాం. మీకు అమ్మింది ఎవరు? నేను నిమ్మ అంగోణ్ణి. మామయ్య, ఈ 20 ఎకరాల మాగానికి ఆసామేని. ఇక్కడ పవర్ ప్లాంట్ కట్టాలి, భూమిని అమ్ముతావా అన్నారు. అమ్మేశాను. నీకేమన్నా అభ్యంతరమా? నా పెళ్లి కట్నంగా ఇచ్చావు ఈ భూమి, మరిచావా? నా భార్య సాక్ష్యం దానికి. ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాను, వ్యవసాయం చేస్తున్నాను, ఇది నా భూమి అన్నావు. కానీ ఈవేళ నాతో చెప్పా చేయకుండా అమ్మేయడం పద్ధతి కాదు మావయ్య. నీ తెట్టగవుద్ది బాబు. నా కూతురుతో పాటు 2 కొడుకులు కూడా ఉన్నారు. కాకపోతే ఒకటి అమెరికాలోను, ఇంకొకటి ఆస్ట్రేలియాలోను తప్పించుకున్నారు. డాడీ, మేము ఈ ఉద్యోగాలు వదిలేసి అక్కడ వ్యవసాయం చేయలేం కదా. నువ్వు వ్యవసాయం వదిలేసి ఇక్కడ చుట్ట కాల్చుకోగలవు. అది ఎవరికైనా కౌలుకి ఇచ్చేయి అన్నారు. ఎవరికో ఇవ్వడం ఎందుకు? నువ్వు అన్నావు కదా, అందులో నీకు వాటా ఇచ్చాను కదా. అది నా క్యారెక్టర్.
నువ్వేమో ఓ నల్ల మట్టి ఎర్ర మట్టి తెల్ల బంగారం నల్ల బంగారం కొట్టు కోతం పశువు పేడ అని ఓ దొబ్బెత్తా ఉంటావు కదా. అందుకని చేత చేస్తున్నాను కానీ నిన్ను సొంతం చేసేసుకోమని లేదు. అర్థమైందా? మామయ్య, పచ్చని పొలాలను ఈ పవర్ ప్లాంట్ కి అమ్మొద్దు. 10 మందికి అన్నం పెట్టే తల్లి ఈ భూమి తల్లి. ఆహా, 10 మందికి పని చూపించే తండ్రి పవర్ ప్లాంట్. అయినా సరే మామయ్య, నేను భూమిని నమ్ముకునే రైతుని, అమ్ముకునే రైతుని కాదు. ఏంటయ్యా మన అన్నపూర్ణ పంట? పంట కాదు, రైతు కడుపు మంట. పంట పండిద్దామంటే నీళ్లు దొరకవు, నీళ్లు దొరికితే ఇత్తనాలు దొరకవు, నీళ్లు ఇత్తనాలు దొరికితే ఎరువులు దొరకవు, ఇవన్నీ దొరికితే పురుగుల మంది దొరకదు. ఒకవేళ దొరికిన అన్ని కల్తీలే. కర్మకాలి కాస్తో కొత్త పండిందంటే ఎండకి ఎండిపోద్ది, వానకి తడిసిపోద్ది. పిట్టలు కొట్టేగా మిగిలింది, పందులు నవ్వులేగా మిగిలింది, పొల్లు పోగా మిగిలింది. గిత్తడి గింజలుంటే మార్కెట్ యార్డ్ కట్టుకెళ్తాం. ఏముంది అక్కడ? దళారీ పాలు, గిట్టుబాటు ధర ఉండదు. మరి ఇంకేంటి అన్నం పెట్టే రైతుకు ప్రభుత్వం పెట్టేది? నోట్లో మట్టి. థర్మల్ ప్లాంట్ దయ వల్ల బంగారం లాంటి ధర వచ్చింది, అమ్మేశాను. నీకు అభ్యంతరమా? అభ్యంతరం అయినా సరే అమ్మేశాను అంతే. నువ్వు కాని ఆగండి, ఆగండి మామయ్య. నేను అభ్యంతరం పెట్టేది నువ్వేదో నాకు కష్టం ఇచ్చిన భూమి అమ్మేస్తున్నావని కాదు. కానీ ఇలా పరిశ్రమకు అమ్మేస్తే ఈ దేశంలో రైతు అనేవాడు ఉండడు మామయ్య. మన కర్మ. మన దేశంలో ఏ గవర్నమెంట్ వచ్చినా దాని ప్రతి ఆర్థిక విధానం కూడా పారిశ్రామికవేత్తలనే గాని ఏ రైతుని పట్టించుకోదు. రైతులకు రాయితీలు ఇవ్వదు, రైతు నష్టపోతే భరించదు, రైతు గిట్టుబాటు ధర ఇవ్వదు, రైతులకు ఎరువులు ఇవ్వదు, మందులు ఇవ్వదు. కానీ పారిశ్రామికవేత్తలకు మాత్రం సబ్సిడీలు, రాయితీలు, వేల కోట్ల భూములన్నీ దారాదత్తం చేస్తుంది. అందుకే 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 ఈ రైతు బతుకు మన దేశంలో ఇలా తగలబడింది. చూడు మామయ్య, మామయ్య తండ్రి లాంటి వాడు. ఈ భూమి మీద ఉన్న మమకారంతో ఈ తల్లిని అమ్మొద్దని దండం పెట్టా. కానీ నా మాట వినలా. నీ ఇష్టం, నీ భూమిని అమ్ముకుంటే అమ్ముకో. పదండి. జ్యోతిరా, బాబురా. జ్యోతి, చెప్పండి. మన సోమేశ్వరం పేట వెళ్ళిపోదాం. ఈ ఒక్క సంవత్సరానికి ఇక్కడ ఉంటామండి, చదువు పూర్తయిపోతుంది. నా మాటేనండి. అయితే బాబు చదువు కోసం ఈ సంవత్సరం ఇక్కడే ఉంచుతాం. వీడి భవిష్యత్తు ఇంపార్టెంట్. ఓకే, రా. గతి లేక ఈ నీళ్లు తాగుతున్నాం. అన్నం ఉడకట్లేదు, తిన్న అరగట్లేదు. అవునదినా, ఈ పవర్ ప్లాంట్ వచ్చిన దగ్గర నుండి ఈ నీళ్ళన్నీ రుచి లేవు, పసి లేవు, అన్ని తెల్లగా అయిపోయాయి. ఏం చేస్తాం మన కర్మ. ఆగండి. ఏమైంది నాన్న? ఏంటమ్మాయి, నేనేంటి, నా లెవెలేంటి, నీ లెవెలేంటి? నా కూతురు నువ్వు. నా అలాగా అయ్యగా కిన్లే నీళ్లు తాగమంటే ఏళ్లతో పోయా నూతి నీళ్లు తెచ్చుకు తాగుతానంటావు. కల్తీ నీళ్లు తాగుతారా? నాన్న, మేము నీళ్లు కొనుక్కుని తాగాలంటే మాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మేము నూతి నీళ్లు తాగుతాం, మీరు ఆ నీళ్లు తాగండి. అదే మరి. బిల్ గ్రేట్స్, జాన్ మెట్టల్లో, ముఖేష్ అంబానీ లెవెల్లో ఉండాలని నేను అరుస్తా ఉంటే నువ్వు పేదరుపులు అరుస్తావేంటి? యాండోయ్, ఏంటి? ఈ బాటిల్ నీళ్ళు ఎంతండి? 16 రూపాయలు. ఇప్పుడు 16 రూపాయలు ఉన్న ఈ బాటిల్ రేపు 30 అవుతుంది, 40 అవుతుంది. మా పాల రేట్లు మించిపోతుంది. ఈ నీళ్లు మేము కొనుక్కుని తాగలేమండి. మేము ఆ నూతి నీళ్లే తాగుతాం. మీరే తాగండి. కిల్లే బాటిల్లో నీళ్లే తాగండి. అమ్మా నీలా బతకండి అంటూ తిప్పుకుంటూ తిరగండి. రావే నీళ్ళకి. రెవల్యూషన్. తాతయ్య, నేను స్కూల్కి వెళ్ళొస్తాను. బేగెళ్ళి చదువు అంతా మొత్తం పూర్తి చేసుకొచ్చారా పాప? చచ్చిపోతాను ఇండియాలో రెవల్యూషన్ తట్టుకోలేక. నువ్వు వెళ్ళి చదువుకొచ్చా, మనం కూడా అమెరికా వెళ్ళిపోతాం. తాతయ్య, దాహం వేస్తుంది. మళ్ళా వెనక్కొచ్చావేంట్రా? దాహం వేస్తుంది తాతయ్య. ఉండు, మీ అమ్మ బావి కాడికి వెళ్ళింది అట్టుకొచ్చేస్తాను. ఆ బాటిల్ ఇవ్వు తాతయ్య. ఎలాగరా ఇయ్యే నీళ్లు ఉన్నాయి? రాత్రంతా నేను అన్లోడింగ్ చేసి లోడింగ్ చెయ్యాలి. నీళ్లు చాలు. దాహం వేస్తుంది తాతయ్య. ఇది రాదు. సరే, నీకంటే నాకు ఎక్కువేంటి, తాగు. ఏటో ఈ పవర్ ప్లాంట్ వచ్చిన దగ్గర నుంచే నీళ్ళ కోసం కొట్టుకోవాల్సి వస్తుంది. అమ్మా, లే అమ్మా, లే, లే. అమ్మా, లే అమ్మా. రోజు ఈ మంచినీళ్ళ కోసం కొళాయి దగ్గర కొట్టుకోవాల్సి వస్తుంది. ఆగండమ్మా, ఆగండమ్మను. ఎందుకమ్మా ఈ కొట్లాట? ఇంతకు ముందు నూతు నీళ్ళైనా తాగేవాళ్ళం, సలవ నీళ్ళైనా తాగేవాళ్ళం. ఇప్పుడు ఆ నూతులు లేవు, సలవలు లేవు. మా తెప్పలన్నీ పవర్ ప్లాంట్ వచ్చిన తర్వాతే ఈ భూగర్భంలో నీళ్ళన్నీ పాడైపోయాయి. అవి తాగినోళ్ళు జరాలు వచ్చి సత్తన్నారు.
కాళ్ళు వంకర్లు నడువు వంకర్లు సూపు సరిగా ఆనకపోవటం ఇలాంటి అరిటాలన్నీ అయితేనే ఈ కుళాయి దగ్గర కొత్తంటే ఇక్కడ కొట్టుకుసత్తనం తిండి లేదు తెప్పలేవు రోజు ఈ కుళాయి దగ్గర కొట్టుకుసావటమే ఇలా మంచినీళ్ళ కోసం రోజు ఈ కుళాయి దగ్గర ఇలాగే కొట్టుకోవడం దెబ్బలాడుకోవడం సావడం జరుగుతుందండి ఫ్యాక్టరీ వచ్చిన కాడి మా పర్వాడ్లో ఈ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టిన దగ్గర నుంచి ఇదే గతి పడుతుందండి మాకు ఇక్కడ మంచినీళ్ళ కోసం కరువైపోతుంది ఆ థర్మల్ ప్యాంట్ నాశనం అవ్వా దాని చెమ్మడా దాని తాడి తెగ అంతేనండి అయ్యి పాప ఎంత దాహం వేసేస్తుందేంటి ఉన్న నీళ్లు ఇడి తాగి పారతొప్పాడు కర్మ. ఏ మొగుడు లేనప్పుడు అప్ప మొగుడే గతని నూతి నీళ్లే గతి. కిండ్లే పెసల రెప్పి పోలే విల్లో పెరిగినోడ్ని నూతి నీళ్ళలో వెలికి పడిపోయాను. ఏంటమ్మా ఏమైంది? అమ్మా జ్యోతి ఏమైందమ్మా? అయ్యో ఈ కక్కులేంటమ్మా? అరే ఒళ్ళు కాలిపోతుంది. రామ్మ కూర్చో, డాక్టర్ కబురు చేస్తాను. కూర్చో అమ్మా కూర్చో. బాబు మీ నాన్న వస్తాడు, మీ నాన్న చెప్పినట్టు చేయరా. భూగర్భ జలాల్లో బురాన్ అనే విషఖనిజ పదార్థం చేరడం వల్ల మినిమిటా అనే వ్యాధి సోకింది. అల్లుడు ఎంత చెప్పినా వినకుండా నువ్వు నీళ్లు తాగేసి కక్కేస్తాను ప్రాణం మీదకి తెచ్చుకుంది. మన బాబుతో పాటు మా నాన్నను కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. నా మాటిని మీరు మరో పెళ్లి చేసుకోండి. బాబు అల్లుడు జ్యోతి బాబు బాబు రే అమ్మ చచ్చిపోయిందిరా. మామయ్య మామయ్య డాక్టర్ మామయ్య నాకు తల తిరుగుతోంది, ఊపిరి అందట్లేదు. మీ మామగారు కూడా విషపూరిత జలాలు తాగడం వల్ల మినిమిటా అనే మామయ్య వ్యాధి రక్షించండి. బతకడం చాలా కష్టం. హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా లాభం లేదు. డాక్టర్ గారు అల్లుడు మామయ్య నాకు ఒక మాట ఇయ్యి. మామయ్య చెప్పు మామయ్య. నా కూతురు కోరినట్టుగా నా మనవణ్ణి చూసుకోవడానికి మామయ్య. నిన్ను చూసుకోవడానికి నువ్వు ఇంకో పెళ్లి చేసుకో. మామయ్య డాక్టర్ పచ్చని పొలాల్లో పెరగాల్సింది పంటలే కానీ పవర్ ప్లాంట్లు కాదు. మామయ్య తప్పు చేశాను అల్లుడు. నెత్తి నోరు మొత్తుకుని చెప్పావు థర్మల్ ప్లాంట్ కి భూమి అమ్మేత్తని. అమ్మేను. చూడేం జరిగిందో. అదొక పోతం జనాన్ని మింగేస్తుంది, జనాన్ని మింగేస్తుంది. మామయ్య థర్మల్ పవర్ ప్లాంట్ విషజలాలతో నా మొదటి భార్య నా మామయ్య ఇంకా చాలా మంది చనిపోయారా. ఇక్కడ కూడా అలా జరగకూడదు కాబట్టేరా నేను ఈ థర్మల్ ప్లాంట్ వద్దని అసెంబ్లీలో కొట్లాడుతున్నా. నీ అన్నిక్కడ ప్రజా పోరాటం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఆ థర్మల్ ప్లాంట్ కొమ్ము కాసి మన భూములు అమ్ముతానంటే నేను ఎక్కడ ముఖం ఎత్తుకోవాలరా? మీ అన్న ఎవరికేం చెప్పాలరా? అందుకే ఒకటే నేను అడుగుతున్నాను బిడ్డ, పవర్ ప్లాంట్ జీవో రద్దయ్యేంత వరకు నేను భూములు పంచను. అందరం కలిసే ఉంటాం. దానికి నువ్వు సిద్ధమేనా? సిద్ధం కాకపోతే నీ తండ్రి చచ్చాడనుకో, నేను చచ్చిన తర్వాత నా శవాన్ని కూడా చూడ్డానికి నువ్వు రావడానికి వీల్లేదు. చిన్నోడా ఆఖరిసారిగా చెప్తున్నా, నీకు నీ తండ్రి కావాలా లేక థర్మల్ ప్లాంట్ కి కొత్తగా ఉంటావా? చెప్పు. తండ్రి కావాలో థర్మల్ ప్లాంట్ కావాలో చెప్పమన్నారు. నా దృష్టిలో నాన్న నువ్వు చచ్చిపోయినట్టు లెక్క, మమ్మీ నువ్వు చచ్చిపోయినట్టు లెక్క, అన్నయ్య నువ్వు చచ్చిపోయినట్టు లెక్క, వదిన నువ్వు చచ్చినట్టు లెక్కే. నేను మా అమ్మమ్మే బతికుంటాం. నాకెవ్వరితో సంబంధం లేదు. నాకు థర్మల్ ప్లాంట్ కావాలి. నా భూములు నాకు పంచాలి. నాన్న ఐ హేట్ యు. అమ్మమ్మ ఐ లవ్ యు. మమ్మీ, ఐ హేట్ యు. దొంగటముండా రామమ్మ. ఆగో
చిన్నోడా, ఈనాటి నుంచే నువ్వు నా ముఖం చూడొద్దు. నీ ముఖం నేను చూడను. ఇక జీవితంలో ఏనాడు కూడా ఈ తండ్రి ఊసేను వెత్తొద్దు. నీ దృష్టిలో నేను చచ్చానురా, నా దృష్టిలో నువ్వు చచ్చావు. ఇక జీవితంలో మనం చూసుకోవద్దురా, చూసుకోవద్దు. ఇదే నూకాలమ్మ మీద నా ఆన.